హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషమైన విషయాలు మాట్లాడుకుందామా? ఈరోజు మనకు మటన్ వెరైటీస్లో ఒకటైన బోటీ ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం. మనం అందరం ఇది ఇష్టంగా తీసుకుంటాం కదా, అందుకనే నేను ఈరోజు బోటీ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. బోటీ ఫ్రై ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం స్టార్ట్ చేసి చూద్దామా? రెడీ. ఫస్ట్ మనము బోటీ తీసుకోవాలండి. బోటీ తీసుకొని చాలా నీట్గా తీసుకోవాలండి. మనము బోటీని పైన స్కిన్ మొత్తం తీసేసేయాలి. అది బొంత అంటారండి. అది మొత్తం నీట్గా తీసేసేయాలి. వేడి నీళ్ళల్లో వేసి క్లీన్ చేసేసుకోవాలి చాలా నీట్గా. ఎందుకంటే మనము ఇలా మటన్ ఐటమ్స్ తినడమే హెవీ అండి మన బాడీకి. అలాంటిది ఇంకా మనం అవన్నీ పెట్టి క్లీన్ లేకుండా అలా తీసుకుంటే అస్సలు హెల్దీ కాదండి. మనకు డైజెషన్ కూడా కావాలి కదా. టేస్ట్గా ఉంటుంది అనేసి ఎలా అంటే అలా తినొద్దండి. కొంతమంది అది బొంతతోనే టేస్ట్గా ఉంటుంది అని తింటుంటారు, కానీ నాకు అలా నచ్చదు. నేను అది క్లీన్గా చేస్తానండి. మొత్తం హాట్ వాటర్లో వేసి మొత్తం క్లీన్ చేసేసి దాన్ని పసుపు ఉప్పు వేసి నీట్గా కడిగి బాయిల్ చేస్తానండి నేను బోటీని. ఎప్పుడైనా నాన్ వెజ్ మనం కంపల్సరీ ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చాలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న బోటీని మనము మంచిగా కుక్కర్లో వేసి లైట్గా ఉడికించేసుకోవాలండి. ఒక 20-30% 40% వరకు ఉడికించేసుకోవాలి. మరీ మెత్తగా కూడా ఫ్రై చేయొద్దు, ఎందుకంటే మనకు మళ్ళీ దీంట్లో ఫ్రై అవుతుంది కాబట్టి ఒక 50% ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. మనం ఆనియన్ వేసుకున్నాం కదండి. మంచిగా ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో మనము ఆయిల్ పోసుకొని ఆయిల్లో మనం ఆనియన్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని దీంట్లో పసుపు వేసుకోవాలండి. ఇలా మనము మంచిగా క్లీన్ చేసేసుకున్నాక అది మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి. ఎలా అంటే అలా తింటే కూడా బోటీ అవి పైప్స్ అయినా అవి దాని ప్రతి ఒక్క పార్ట్ నీట్గా క్లీన్ చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఉంటుందండి బోటీలో. అదంతా క్లీన్ చేసుకున్నాకే తినాలి, లేదంటే వద్దండి, ఎందుకంటే అది మంచిది కాదు. దీంట్లో మనము ఉప్పు వేసుకున్నాము. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసాను. ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తానండి నేను నాన్ వెజ్లో. వేసి మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకొని మంచిగా మనము ఇలా మంచిగా ఫ్రై కదండి, మంచిగా కలుపుకోవాలి. ఇలా చేయాలండి. మనకి ఇలా ప్రాసెస్ అవుతుంది కదండి. ఇప్పుడు మనము కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి. కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసుకొని మంచిగా వేసేసుకోవాలండి. మీరందరూ ఇష్టంగా తీసుకుంటారా బోటీ కర్రీ, బోటీ ఫ్రై, బోటీ చారు? మా నాన్నమ్మ చేసేదండి బోటీ చారు, చాలా బాగా చేసేది. మా నాన్నమ్మ వచ్చినప్పుడు నేను అడిగేదాన్ని, అమ్మ బోటీ చారు ఎట్లా చేస్తావే చూపి నాకు అని చేపించింది. మేము టేస్ట్ చేసాము. మా నాన్నమ్మ బోటీ చారులో బిసార పిండి అని వేసేదండి. అది దగ్గరుండి చేయించి మరి బోటీ చారులో చేయించేది. అది నేను ఒకసారి ట్రై చేస్తాను. బోటీ చారు చాలా బాగుంటుంది. ఇది బోటీ ఇలా వేసేసుకోవాలండి. ఇది మనం ఫ్రైకి కదా, మంచిగా అది మనం ఆల్రెడీ ఒక 50% ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి ఇది ఆనియన్లో వేసేసుకొని మంచిగా దాన్ని ఇంకా ఉడకనివ్వాలి, ఫ్రై కానివ్వాలి. ఈ ఆనియన్లో మనకు కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది ఇంకా ఆల్రెడీ మిగతాది కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. లేదంటే మెత్తగా అయిపోతుందండి పీసెస్ అన్నీ. ఇప్పుడు ఇది మూత పెట్టి దాన్ని మంచిగా మగ్గనిస్తే అది మంచిగా ఉడికిపోతుంది. ఉడికినాక దాన్ని మళ్ళీ ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట. మనం చూసారు కదా, వాటర్ కంటెంట్ వస్తుంది మనకి ఆనియన్లో ఉంటుంది కదా, దానికి సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. ఇలా ఉంటుందండి. అయితే మనం బోటీ చారు కూడా మీకు ఒకసారి చూపిస్తానండి. మా నాన్నమ్మ చేసే మెథడ్లో మీకు బోటీ చారు చూపిస్తాను నేను. దగ్గరుండి చేయించుకునేది. చాలా ఇష్టంగా బోటీ అంటే చాలా ఇష్టం ఉంటుందన్నమాట తనకి. అలా చూసారా, ఇంకా వాటర్కి కూడా ఇంకా కొంచెం ఇట్లా అవుతుంది అది. ఇలా అండి మనం మంచిగా కలిపేసుకొని మంచిగా ఫ్రై. ఇప్పుడు మళ్ళీ క్యాప్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి, ఫ్రై కదా. ఇంకా దాన్ని మంచిగా కలిపేసుకొని వదిలేయాలి.
అది ఎంతవరకు అయితే అంతవరకు మనకి ఫ్రై అయిపోతుంది. ఇది మనం కర్రీస్లో కూడా కలుపుకోవడానికి ఈజీగానే ఉంటుందండి, మంచిగా ఉంటుంది. ఇది కర్రీస్కి కలుపుకోవచ్చు, చపాతీస్కి నార్మల్గా బాగానే ఉంటుంది. అలా అండి మనము ఇలా బోటి ఫ్రై ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం గరం మసాలా వేసేసుకుంటున్నాం. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని దాన్ని మంచిగా మళ్ళీ ఒకసారి కలపాలి. ఇలా అండి ఎలా వస్తుందండి బోటి ఫ్రై, బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. కానీ బోటి అయితే క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా ఉంటుందండి, క్లీన్ చేసుకోవాలి కంపల్సరీ. ఓకేనా అండి, మీకు నా బోటి ఫ్రై నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబర్స్ అస్సలు కావట్లేదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకేనా. అవునండి, లాస్ట్కి మనం కొత్తిమీరతోని గార్నిష్ చేసేసుకుంటే మన ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ బోటి ఫ్రై రెడీ. థ్యాంక్ యూ అండి. మీకు అందరికీ నచ్చింది కదా నా బోటి ఫ్రై, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.